ఆడవారికి జుట్టే అందం. జుట్టు నిగనిగలాడుతూ పొడవుగా ఉంటే వారి అందం రెట్టింపవుతుంది. నల్లటి పొడవాటి జడతో ఉన్న అమ్మాయిలు లంగా ఓణీల్లో బాపు బొమ్మలే ఎంతో అందంగా కనపడతారు. ఆడవాళ్ళు బట్టలు, బంగారం కంటే తమ జుట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. పాలు, పండ్లు, గుడ్లు, ఆకుకూరలు, తాజా కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంతో పాటు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్స్ లాంటి ఎక్సర్సైజ్లు చేస్తే తలకు రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలిపోకుండా అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కొంతమంది ఆడవారిలో వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోవడమే కాకుండా జుట్టు చివర్లు చిట్లిపోతుంటాయి. యోగా, మెడిటేషన్ లాంటివి చేసినా జుట్టు రాలకుండా ఉంటుంది. కొంతమంది రకరకాల కెమికల్ షాంపూలు ఎక్కువగా వాడుతుంటారు. ఈ షాంపూలోని రసాయనాల వల్ల జుట్టు ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవాళ్ళు తలకు కొబ్బరి నూనె అసలు పెట్టుకోవడం లేదు. కల్తీ లేని మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనె పెట్టుకుంటే జుట్టు నల్లగా నిగనగలాడుతూ ఉంటుంది. కొబ్బరి నూనె పెట్టుకునే వాళ్ళలో జుట్టు ఊడిపోవడమే కాకుండా వెంట్రుకలు చివర్లు చిట్లిపోతుంటాయి. గురువులు చివర్లు చిట్లితే ఇబ్బందికరంగా ఉంటుంది. తలకట్టు సరిగా కుదరదు. ఈ సమస్య నిర్లక్ష్యం చేయకుండా ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బాగా పండిన బొప్పాయి ముక్కలను గుజ్జుగా చేసి అందులో కప్పు పెరుగు కలిపి మాడు, శిరోజాలకు మర్దన చేయాలి. అరగంట అయ్యాక తలస్నానం చేస్తే కురులు చిట్లిపోకుండా బలంగా పెరుగుతాయి. అరకప్పు పాలు, అందులో 4 చెంచాలు మరిగించిన పాల మీద మేగడ కలిపి జుట్టుకు పట్టించాలి. 15 నిమిషాలయ్యాక షాంపూతో కడిగేస్తే సరిపోతుంది. కప్పు పెరుగులో 2 చెంచాలు తేనె వేసి బాగా కలయి తిప్పి తల స్నానానికి అరగంట ముందు రాస్తే శిరోజాలు మృదువుగా తయారవడమే కాకుండా చిట్లవ కూడా. చిట్లిన జుట్టును చివర కత్తిరించి తరువాత అరకప్పు మినపప్పులో చెంచా మెంతులు కలిపి మిక్సీలో వేసి పొడి చేయాలి. అందులో కప్పు పెరుగు కలిపి అన్నామది తలకు పెట్టుకుని 2 గంటలయ్యాక కడిగేయాలి. దానివల్ల ఈ సమస్య మళ్ళీ తలెత్తదు. ఆముదం కూడా శిరోజాలకు మేలు చేస్తుంది. గోరువెచ్చని ఆముదాన్ని రాత్రిపూట తలకు మర్దన చేసి మర్నాడు షాంపూతో తలంటుకోవాలి. ఇలా 15 రోజులు ఒకసారైనా చేస్తే సరిపోతుంది. గుడ్డులోని తెలసొన్ను 2 చెంచాలు బాదం నూనె జోడించి పూతలా వేసుకుని గంట అయ్యాక కడిగేస్తే శిరోజాలు మృదువుగా మారడమే కాదు, కొసలు చిట్లిపోయే ప్రమాదం కూడా ఉండదు. ఎంత అడావులైనా సరే డ్రయర్లు వాడకం, జుట్టుని ఎండలో ఆరబెట్టడం వంటి చేస్తే కుదుళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంది. అంతేకాదు ఎయిర్ స్ప్రేల అత్యవసరం అయితే తప్ప వాడకూడదు. తలస్నానం చేసినప్పుడు జుట్టు తడిగా ఉండగా దువ్వకూడదు. దీనివల్ల జుట్టు చివర్లు బాగా చిట్లిపోతాయి. అందుకని బాగా ఆరబెట్టుకుని ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే చిక్కు త్వరగా వస్తుంది. జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది.